ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు వేద పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శనగల నాగరాజ్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, చాలా మందికి కలలో దేవుళ్ళు, ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి. దేనికి సంకేతం గురుగారు ఇలా కనిపించడం వల్ల? ఆలయాలు, దేవతలు ఇట్లా ఇవే కాకుండా సహజంగా కలలో చాలా కనపడుతుంటాయి. దీన్ని స్వప్నశాస్త్రము అని అంటారు. ఈ స్వప్నశాస్త్ర ప్రకారంగా శుభశకునములు, అశుభశకునములు అనేటువంటివి కూడా మనకు ఉంటాయి. దీంట్లో దేవతలు, ఆలయాలు ఇట్లాంటివి కనపడడం ఎంతో మనకి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి ఒక గొప్ప సూచనను ఇస్తుంటుంది. అట్లాగే మనము కలలో ఏమైనా కనపడుతున్నాయి అంటే ఇవాళ ఉదయం నుండి రాత్రి వరకు మనం ఎక్కువగా ఏదైతే మననం చేసుకుంటూ ఉంటామో, ఎక్కువగా దేన్నైతే మనం తలుచుకుంటూ ఉంటామో అవి ఆ రోజు రాత్రి కలలోకి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే మనము కొద్దిగా మార్గం తప్పుతున్నాము అంటే అప్పుడు ఈ ఆలయ సంబంధితమైనటువంటి, దేవతా సంబంధితమైనటువంటి మన కలలోకి వచ్చి ఈ మార్గంలోకి కాదు నువ్వు వెళ్ళాల్సింది, ఈ మార్గంలోకి వెళ్ళు అనేటువంటి సూచనల్ని మనకి ఇవ్వడం కోసం అట్లా వస్తూ ఉంటాయి. ఒక్కోసారి కల్లో మనం దేవాలయానికి వెళ్ళినట్టు కూడా కల వస్తూ ఉంటుంది. ఇది దేనికి సంకేతం గురువు? దేవాలయానికి వెళ్ళినట్టుగా మనకు కలలోకి వస్తుంది అంటే మనం ఏదో శుభకార్యం త్వరలో జరపబోతున్నాము అనేటువంటిది ఒక మనకు మార్గనిర్దేశకం ఇస్తుంది. సహజంగా మనం ఏదైనా ఫంక్షన్ చేస్తున్నాము అంటే దానికి ఒక వేదిక ఏర్పాటు చేసుకుంటాం. ఆ వేదిక ఏంటి? గర్భాలయంతో సమానం. ఇప్పుడు పెళ్ళి కూడా అంతే, ఉపనయనమైనా అంతే. ఇట్లాంటివి మనం పందిరి వేసుకొని చక్కగా వేదిక వేసుకొని చేస్తూ ఉంటాం. వివాహ వేదిక అంటే గర్భాలయంతో సమానం. అందుకే చెప్తూ ఉంటారు అక్కడికి చెప్పులు వేసుకొని వేదిక ఎక్కకూడదు, స్టేజ్ ఎక్కకూడదని, తర్వాత ఎట్లా పడితే అట్లా రాకూడదని, అక్కడికి వచ్చిన తర్వాత గోలలు చేయకూడదని, అరవకూడదని చెప్పి చెప్తూ ఉంటారు. శుచి శుభ్రతను పాటిస్తూ రావాలి అని. అట్లాగే మనము ఈ ఆలయ సంబంధితమైనటువంటివి ప్రతిరోజు ఆలయానికి వెళ్తున్నట్టుగా కానీ, లేదా మనము ఏవైనా గుళ్ళు కానీ కలలోకి వస్తున్నాయి అంటే ఏదైనా శుభకార్యం ముందుగా జరపబోతున్నాము, మనకు ఉన్నటువంటి అశుభాలన్నీ కూడా తొలగిపోతాయి అనే దానికి సంకేతం. అయితే మనకి కొంతమందికి దైవ దర్శనం కలలోనే చేసుకున్నట్టు, ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉంది, మన కలలో ఆ దేవుని దర్శనం చేసుకున్నట్టు కలలో వస్తుంది, ఆ దేవుణ్ణి మనం దగ్గరగా ఉండి చూసినట్టు. ఇది దీనికి భవిష్యత్తులో మనకి అంటే దాన్ని దేనికి సూచకంగా చెప్పొచ్చు గురువు? దీన్ని రెండు రకాలుగా చూసుకోవచ్చు. ఒకటి, మనకి ఏవైనా మొక్కులు ఉంటే నీవు వచ్చి త్వరగా పూర్తి చేసుకో అని చెప్పినట్టుగా సూచకంగా చేసుకోవచ్చు. లేదా మనము గత రోజులలో లేదా ఇంతకు ముందు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మళ్ళీ మనం వెళ్ళాలి అనేటువంటి ఆలోచనను తీసుకురావడం కోసం కావచ్చు. సంబంధితమైనటువంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. అట్లా రావడం ద్వారా మనము అదే పనిగా వేరే ఆలోచనలు లేకుండా ఆధ్యాత్మికంలో పూర్తిగా నడవడం కోసం, ధర్మ మార్గంలో నడవడం కోసం ఈ దేవతా సంబంధితమైనటువంటివి లేదా దర్శనం చేసుకున్నట్టుగా, లేదా మన ద్వారా ఈ ఆధ్యాత్మికమైనటువంటి పరంపరం కొనసాగించడానికి వేరే వాళ్ళకి సూచన కల్పించు అని చెప్పే దాన్ని కూడా రెండవ రకంగా మనం తీసుకోవచ్చు. అంటే భగవంతుడు మళ్ళీ రప్పించుకోవడానికి, మనల్ని రప్పించుకోవడానికి, లేదా మన ద్వారా వేరే వాళ్ళని ప్రోత్సహించడానికి. ఎవరైనా ధర్మ మార్గం తప్పుతూ ఉంటే వాళ్ళు అట్లా వెళ్తున్నారు, మనం బాగుంటే సరిపోదు కదా, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి అని కోరుకునేటువంటిది మన సంస్కృతి సంప్రదాయాలు, ఋషుల కాలం నుండి వస్తున్నటువంటిది. కాబట్టి వాళ్ళంతా కూడా మనకేం చెప్తుంటారు ఇవన్నీ రావడం ద్వారా అంటే నీవు మాత్రమే వెళ్తే సరిపోదు, నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని కూడా ఈ మార్గంలోనే తీసుకువెళ్ళు అని చెప్పడానికి ఒక సంకేతం. అయితే గురుగారు, భగవంతుడికి సంబంధించిన కళలు మనకు వస్తున్నప్పుడు వాటిలో ఏవి మంచి కళ్ళు, ఏవి చెడు కళ్ళు అనేది మనం వ్యత్యాసం ఎలా చూసుకోవాలి గురుగారు? అంటే మన దేవుడు మంచిగా చెప్పడం కోసమా, లేకపోతే మనకి ఏమన్నా అదేమంటారు వార్నింగ్ ఇచ్చినట్టు అలా అనుకోవడం? ఈ స్వప్నశాస్త్రంలో ఎట్లా ఉంటుందంటే, ఒక స్త్రీ కుండతో లేదా బిందెతో నీళ్లు పట్టుకొని వస్తున్నట్టుగా కలలో రాకూడదు అంటారు. అట్లాగే ఒంటి బ్రాహ్మణుడు కలలోకి రాకూడదు అంటారు. అట్లాగే రెండు పాములు మెలిక వేసుకొని కలిసి ఉన్నట్టుగా రాకూడదు. తర్వాత కాకులు, గ్రద్దలు ఇట్లాంటివి రాకూడదు. ఎందుకంటే అవన్నీ కూడా మృత్యుప్రదమైనటువంటివి. కాబట్టి అవి రావడం మనకు అశుభ సూచకంగా. సహజంగా కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు, పెళ్లి జరుగుతున్నట్టుగా కూడా కలలోకి రావద్దు, అది కూడా అశుభ సూచకమే అని. ఎవరైనా చనిపోయినట్టుగా వస్తే చాలా మంచిది. అట్లాగే ఇద్దరు బ్రాహ్మణులు లేదా వేదం చదువుతున్నటువంటి బ్రాహ్మణులు చక్కటి ముత్తైదువ, చక్కగా అలంకారం చేసుకుని నడుస్తూ వస్తున్నట్టుగా ముత్తైదువలు
ఇవన్నీ రావడం మనకు చాలా శుభసూచకంగా మనం పరిగణించుకోవచ్చు. స్వప్న శాస్త్రం గురించి, అలాగే దేవుడు మన కలలో రావడం, దర్శనం చేసుకోవడం, వీటన్నిటికీ సంకేతాలుగా చాలా మందికి అనుమానం ఉంటూ ఉంటుంది. వీటన్నిటి గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శుభం. ఫోటోలు చాలా రకాలుగా పెడుతూ ఉంటారు, ఎక్కువ పెడుతూ ఉంటారు. మనం దేవుని ఫోటోలను ఇంట్లో ఎంతవరకు ఉంచవచ్చు? పూజ గదిలో కావచ్చు, మన లివింగ్ హాల్లో కావచ్చు. మనకి పూజా గదిలో ఉండడం ఉత్తమం. కొంతమంది ఏం చేస్తుంటారంటే హాల్లో కూడా గోడలకి చుట్టూ పెడుతూ ఉంటారు. దాని ద్వారా లాభాలు ఉంటాయి, నష్టాలు కూడా ఉంటాయి. లాభాలు ఏంటి అంటే ఇల్లంతా కూడా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇవి రాకుండా పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉంటుంది. మనకు అక్కడ కూర్చున్నప్పుడు కూడా ఎక్కడ చూసినా కూడా దేవతలు కనపడడం ద్వారా ఏమవుతుంది అంటే ఓహో మనం ఈ పని చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఆలోచన చేయకూడదు అనేటువంటి బుద్ధిని మనది మనంగా ఏర్పాటు చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అట్లాగే ఎక్కువగా ఉండడం ద్వారా ఉండేటువంటి నష్టాలు ఏంటంటే సహజంగా మన దగ్గర దేవుడి ఫోటోలు కానీ విగ్రహాలు కానీ ఉంటే వాటిని ప్రతిరోజు కూడా తుడిచి అలంకారం చేసి పూజాధికాలు చేస్తూ ఉండాలి. అన్నీ చేయడం ద్వారా మనము ప్రతిరోజు కూడా అర్చన చేయడానికి, పూజించడానికి, అలంకారం చేయడానికి మనకు శక్తి సరిపోదు. ప్రస్తుత కాలంలో యంత్రాంగ జీవనం అయిపోయింది మనది. ఆ యంత్రాంగ జీవనంలో ఏమవుతుంది అంటే సమయం ఉండదు. సమయం ఉండకపోవడం ద్వారా పూజ సరిగా చేయలేము. పూజ చేసే సమయంలో ఇవన్నీ తుడుచుకోవడానికే మనకు సమయం అయిపోతే పూజ ఎప్పుడు చేస్తాము? చేయలేము. కాబట్టి సాధ్యమైనంత తక్కువగా పెట్టుకొని భక్తి శ్రద్ధలు ఎక్కువగా పెట్టుకోవడం ద్వారా మనకు ఫలితాలు గొప్పగా కలుగుతాయి. ఒక దేవుని ఫోటోని అనేక రూపాల్లో పెట్టొచ్చు గురువుగారు. అంటే చాలామంది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నారనుకోండి, అక్కడక్కడే అనేక రూపాల్లో అలా పెట్టొచ్చు అంటారా? పెట్టుకోవచ్చు. కలవు స్మరణాన్ముక్తి అంటారు. సహజంగా కలియుగంలో స్మరణ చేత మాత్రమే మనకు మోక్ష మార్గం వస్తుంది. చిత్రపటాలు ఎన్నైనా పెట్టుకోవచ్చు, కానీ అవన్నీ పెట్టుకున్నా కూడా మన బుద్ధి వక్రంగా లేకుండా చూసుకోవాలి. మన బుద్ధి సక్రమంగా పెట్టుకోవడం ద్వారా మనము బాగా ఉంటాము, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని కూడా బాగా చూసుకోగలుగుతాము, బాగా ప్రవర్తించగలుగుతాము. ఫోటోలు పెట్టుకున్నంత మాత్రాన మనలో ఆధ్యాత్మిక చింతన రాదు కదా. మన బుద్ధిని మార్చుకోవడం ద్వారానే సరిగ్గా వస్తుంది. అంటే పూజ గదిలో ఎక్కువ ఫోటోలు ఉంచడం వల్ల శక్తి కేంద్రీకరణ తగ్గుతుంది అని అంటూ ఉంటారు. ఇందులో ఎంతవరకు నిజముంది? అది ఎక్కువగా ఉంటే శక్తి కేంద్రీకరణ పెరుగుతుంది, తక్కువగా ఉంటే తగ్గుతుంది అనేటువంటిది ఒక పెద్ద అపోహ మాత్రమే. మనం అక్కడ కూర్చోవడం ద్వారా ఏమవుతుంది అంటే పూర్తిగా దృష్టి ఎక్కడ చూసినా కూడా దేవతలనే చూసినటువంటి ఫలితం కలుగుతుంది. ఎటు చూసినా మనకు వేరే ఆలోచన లేకుండా ఉంటుంది. కేవలం ఇటువైపు చూస్తే వెంకటేశ్వర స్వామి, అక్కడ చూస్తే కృష్ణుడు, ఇక్కడ చూస్తే శివుడు, ఇక్కడ చూస్తే అమ్మవారు, ముందుకు చూస్తే గణపతి ఉన్నారనుకోండి, మనకు వేరే ఆలోచన రాదు. కాబట్టి అట్లా పెట్టుకుంటే నష్టం లేదు. కానీ అక్కడ పెట్టుకున్నా కూడా పూర్తి దృష్టి మనము దేవుడి మీద కేంద్రీకరించగలిగినప్పుడు మాత్రమే మనకు ఆ పూజా ఫలితం సంపూర్ణంగా వస్తుంది. అయితే గురుగారు, పగిలిన లేదా పాత పడిపోయిన ఫోటోలు కొంతమంది ఉంచుతూ ఉంటారు, పూజ గదిలో కావచ్చు, హాల్లో, ఇలా ఉంచొచ్చా గురుగారు? నేను ఇప్పుడు నెక్స్ట్ అదే చెప్దాం అనుకున్నాను, మీరు అడిగారు. సహజంగా కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఇప్పుడు ఇందాక మీరు అడిగినటువంటి ప్రశ్న ఎక్కువ ఫోటోల గురించి వచ్చింది. అట్లా మా పూర్వీకుల నుంచి మాకు సంప్రదాయంగా వస్తుంది, పూర్వీకుల నుంచి ఆచారంగా వస్తుంది, కాబట్టి మేము ఈ ఫోటో కొన్ని తరాల నుంచి పెట్టుకున్నాము అనేటువంటిది వాళ్ళు తీయకుండా ఉంటారు. అదొక సెంటిమెంట్గా వాళ్ళు ఇదవుతూ ఉంటారు. కానీ చిరిగినవి లేదా భిన్నమైనటువంటివి చిత్రపటాలు కావచ్చు, విగ్రహాలే కావచ్చు, కొన్ని కళ వెళ్ళిపోతుంది, వాళ్ళు కడగగానే ముఖంలో మొత్తం కోల్పోతుంది, తర్వాత తుడిచి ఆ చిత్రపటం చిరిగిపోతుంది, లేదా ఈ మధ్యకాలంలో మనకు ఫ్రేమ్లు కట్టిస్తున్నారు, పెద్ద అద్దాలు పగిలిపోయినటువంటి ఫొటోస్ కూడా పెడుతూ ఉన్నారు. అట్లాంటివి ఉండడం ఇబ్బందికరమైనటువంటివి. అట్లా జరిగితే ఏం చేయాలంటే వాటిని తీసుకెళ్ళిపోయి జీవనదిలో కలిపేసి రావాలి. మామూలుగా మన ఊర్లలో ఉన్నటువంటి బావుల్లో, చెరువుల్లో కాకుండా జీవనదులు గంగా, యమున, కృష్ణ, గోదావరి ఇట్లాంటి నదులు ఏవైతే ఉన్నాయో వాటిలో కలిపేసి రావడం ఉత్తమం. అలాగే గురుగారు, వెండి విగ్రహాలు చిన్న చిన్నవి ఉన్నప్పుడు పూజ గదిలో అవి నల్లగా అయిపోయి ఉంటాయి, ఎప్పటివో అయినా కూడా అవి నల్లగా అయిపోయి ఉంటాయి, అలా ఉంచొచ్చా గురుగారు? దాన్ని శుభ్రంగా మనం ప్రతిరోజు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. విగ్రహం ఉన్నది అంటే ప్రతిరోజు దానికి అభిషేకం చేయాలి. అభిషేకం చేసిన తర్వాత శుభ్రంగా కడిగి తుడుచుకోవాలి. ఒకవేళ అట్లా నల్లగా అయినప్పుడు ఏం చేయాలి అంటే చింతపండు పెట్టి చేస్తే దాని శుభ్రంగా అవుతుంది. లేదా పీతాంబరి పౌడర్ ఉంటుంది, దాంతో శుభ్రం చేసుకొని చక్కగా జీవకళ ఉట్టిపడేట్టుగా మనం విగ్రహాన్ని చూసుకోవాలి. ఏ రకంగా? ప్రతిరోజు మనం లేచిన వెంటనే అదే శరీరంతో బయటికి వెళ్ళలేం కదా.
మనం ముఖం కడుక్కుంటాము, స్నానం చేస్తాం, శుభ్రంగా చక్కగా వస్త్రాలు అలంకారం చేసుకుంటాం. అట్లా మనం ఎలా ఉంటామో దేవతల్ని కూడా ఆ రకంగా చూసుకోవాలి, అంత శుభ్రంగా అంటే చేయాలి. మామూలు నీళ్ళతో అభిషేకం చేసినప్పటికీ నల్లగా అయిపోయినప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి వారంలో ఒక రోజు, ప్రతిరోజు అట్లా శుభ్రం చేసుకోవడం సాధ్యం కాదు కాబట్టి వారంలో ఒక రోజు వాటి కోసం కేటాయించుకోవాలి. ఒక అరగంట గంట సేపు కేటాయించుకొని వాటిని శుభ్రం చేసుకొని ఈ చింతపండు కానీ పీతాంబరి పౌడర్ కానీ ఇట్లాంటి శుభ సూచనలు ఇచ్చేటువంటి సంకేతాలు ఇచ్చేటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో వాటితో శుభ్రం చేసుకోవాలి. మనం పూజ గదిని ఏర్పాటు చేసుకునేటప్పుడు మనం ఎలాంటి నియమాలు పాటించాలి గురుగారు? పూజా గదిని సహజంగా తూర్పు వైపు గది ఉండాలి, దేవుడు పడమర ముఖంగా ఉండాలి, మనము తూర్పు ముఖంగా ఉండి పూజ చేసుకునేట్టుగా ఉండాలి. ఈ కాలంలో ఏమైందంటే అపార్ట్మెంట్స్ వచ్చేసాయి, కూర్చోవడానికి కూడా సాధ్యం కానటువంటి స్థలాలు ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారు, వంట రూమ్లోనే పైన ఒక షెల్ఫ్ పెడతారు, అది పూజా నిమిత్తం. కానీ అక్కడ మనం కూర్చొని పూజ చేయగలుగుతామా? చేయలేము. అట్లా అందరికీ అటువంటి అవకాశాలు ఉండవు. అపార్ట్మెంట్లలో ప్రస్తుత కాలంలో ఎస్ఎఫ్టీ తక్కువగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తున్నారు, పడమర వైపు ఇంటికి నైరుతి మూలలో కూడా లేదా వంట రూమ్లో నైరుతి మూలలో కూడా దేవుడి కోసం ఒక గూడు కేటాయిస్తున్నారు. అప్పుడేమవుతుంది, మనము పడమర ముఖం చేసి పూజ చేయాల్సి వస్తుంది. పడమర వైపు ఆచమనం చేయకూడదు, తిరిగి దక్షిణం వైపు తిరిగి ఆచమనం చేయకూడదు. మనం ఆచమనం లేనిది పూజ చేయకూడదు. తూర్పు ముఖంగా కూర్చొని ఆచమనం చేయాలి, సంకల్పం చేయాలి, లేదా ఉత్తర ముఖంగా కూర్చొని ఆచమనం సంకల్పం చేసుకోవాలి. అట్లా చేసుకున్న తర్వాత మనము పూజ చేస్తున్నాము అంటే ప్రశాంతమైనటువంటి చిత్తంతో చేయాలి, వేరే ఆలోచనలు లేకుండా, ఒత్తిడి లేకుండా, ఇట్లాంటివి లేకుండా పూర్తిగా భగవంతుడి మీద మాత్రమే దృష్టి పెట్టి మనం ఆ పూజ చేసుకోవడం ద్వారా ఆ పూజ సంపూర్ణంగా ఫలిస్తుంది. దేవతలు ఏం చెప్పారు అంటే, నువ్వు ఎన్ని ఆడంబరాలు చేసావు, ఎంత ఆర్భాటంగా చేసావని కాదు. పత్రం పుష్పం ఫలం తోయం. పత్రము అంటే ఆకులు, ఫలములు అంటే పండ్లు, తోయము అంటే నీరు, పుష్పం అంటే పువ్వులు. వీటితో పాటు నాకు ఇవన్నీ సమర్పించినా కూడా భక్తి శ్రద్ధలు అధికంగా ఎంత ఎక్కువగా పెడితే నేను నీకు అంత ప్రసన్ననవుతాను అని చెప్తాడనమాట. కాబట్టి అవి చేయకుండా ముందు శ్రద్ధా భక్తి సమన్వితుడై వీటిని అర్చిస్తే స్వామివారు తృప్తి చెందుతాడు. అలాగే గురుగారు, పూజ గదిని ఏర్పాటు చేసేటప్పుడు చాలామంది ప్రతిరోజు అలంకరణ కోసం తాజా పువ్వుల్ని పెట్టలేరు కాబట్టి ప్లాస్టిక్ పువ్వులు ఇవన్నీ డెకరేషన్ కోసం పెడుతూ ఉంటారు. ఇలా పెట్టొచ్చా గురుగారు? అది మహాదోషపూరితమైనటువంటిది. పుష్పము అంటే ఏ రోజుకు ఆ రోజు వికసించినటువంటిదే మనకు వాడాలి. మరునాడు వాడగలిగేది ఏదైనా ఉన్నది అంటే అది కేవలం బిల్వదలం మాత్రమే. బిల్వదలం మాత్రమే తర్వాత కూడా వాడవచ్చు, ఒకసారి వాడింది మళ్ళీ వాడవచ్చు. ఒకవేళ మనకు ప్రతిరోజు తాజా దళాలు దొరుకుతున్నాయంటే అవి కూడా తాజా దళాలే తీసుకొని రావాలి. ప్లాస్టిక్ పూలు పెట్టేటైతే భగవంతుడుగా మనకు అటువంటి ఆశీస్సులు ఇస్తాడు. అంటే భగవంతునికి కాదు గురుగారు, మామూలుగా పూజ రూమ్ డెకరేషన్కి వాడుతూ ఉంటారు కదా, ఇట్లా పెట్టొచ్చా అని? డెకరేషన్కి అనేది పూలమాలలు లేదా మామిడి తోరణాలు వాడుకోవాలి. ప్రస్తుత కాలంలో అవి కోల్పోయారు, వాటిలాగా డిజైన్గా ఉన్నటువంటివి వచ్చేసాయి. అవి వాడడం అయితే ఉత్తమం అయితే కాదు, అధమం. పూజ గదిని ఎలా నిర్మించుకోవాలి, అలాగే పూజ దేవుని పటాలు ఎలా పెట్టుకోవాలనేది చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శుభం. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.